నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. జ్యోతిషపరంగా 9వ భావం యొక్క విశిష్టత చెప్తారా? చక్కటి ప్రశ్న వేశారమ్మా. మనిషి జీవితంలో ఒక ధర్మము అధర్మము, ఒక భాగ్యము. భాగ్యంలో తండ్రి యొక్క విశిష్టత, తండ్రి యొక్క స్థానము, తండ్రి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, చదువు, సంస్కారాలు, వీటన్నిటి గురించి మనకు భాగ్యస్థానం చెప్తున్నమాట. భాగ్యం అనేసరికి 9వ స్థానం, లగ్నాతో 9వ స్థానం అంటమాట. ఈ స్థానంలో గ్రహాన్ని బట్టి, గ్రహస్థితులను బట్టి, అక్కడ ఉన్న గ్రహం యొక్క వీక్షణను బట్టి, ఆ గ్రహం అస్తంగతుడై ఉన్నాడా, శత్రుగ్రహంతో కలిసి ఉన్నాడా, అక్కడ ఉండే భావాన్ని బట్టి మనకేంటంటే మనిషి జీవితంలో ఎంత ధర్మంగా ముందుకు వెళ్తాడని చెప్పడానికి అవకాశం అనమాట. ధర్మము అధర్మం అనేది మనం తెలుసుకునేడం కాదనమాట. భగవంతుడి దృష్టిలో మనం చేసే ధర్మమా అధర్మమా అన్నది తెలియజేసే భావమే నవభావం అనమాట. అటువంటి నవభావాన్ని సరైన స్థితిలో మనం సమకూర్చుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. సాధారణంగా ఏంటంటే ఒక ధర్మ పరిపాలన చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఒక స్థానంలో ఒక తండ్రి స్థానం నుండి ఇంటిల్లిపాది ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు కానీ ఈ భాగ్యస్థానం యొక్క స్థితిగతులను మనం చూసుకోవడం అవసరం అనమాట. అంచేత ఎవరి జాతకంలో అయినప్పటికీ ఈ భాగ్యస్థానం యొక్క పరిస్థితి ఏ విధంగా చూసుకుని, భాగ్యస్థానం ఎటువంటి గ్రహాలను చూసుకుని, దాన్ని బట్టి ఒకవేళ కానీ బలహీన స్థితిలో ఉంటే దాని యొక్క భావన కానీ, దానికి సంబంధించిన ప్రక్రియ కానీ, దానికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని కానీ, దానికి సంబంధించిన రత్నశాస్త్రాన్ని కానీ పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఆ భాగ్యస్థానంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కొంతమంది చూడండి, ఎంతమంది పండితులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే నిత్యము పాండిత్యంలో నిలబడిపోవాలనుకుంటారు. అయితే ఏంటంటే కొన్ని కారణం వల్ల వాళ్ళు అవలేక మళ్ళీ ఏదో ఒక ప్రొఫెషన్లో వెళ్ళిపోతుంటారు అనమాట. కారణం ఏంటంటే నాకు అందులోని అవకాశం కలగట్లేదు, అందులో ఒక పురోగతి లేదని అనుకుంటారు. అటువంటి పడుపుడు ఈ భాగ్యస్థాన బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అదే ప్రొఫెషనల్లో సక్సెస్ అవ్వడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుంటాం. ఈ విధంగా భాగ్యస్థానాన్ని బట్టి మనం కొంతవరకు మంచి స్థితి చెప్పడానికి, ధర్మం గురించి చెప్పడానికి అవకాశం ఉంటుందండి. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం సరస్వతి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నానండి. మా బాబు గురించి తెలుసుకోవాలి. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్. నమస్తే గురువు గారు. నమస్కారం. చెప్పండి అమ్మా. 23 ఫిబ్రవరి 83. టైం అండి? టైం 8:45 AM అండి. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? హైదరాబాద్ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి? బాబు వివాహం గురించి అండి. US లో ఉంటాడు. ఎప్పుడవుతుంది పెళ్ళి, తర్వాత బాబు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? సరేనమ్మా. బాబుది ఇక్కడ ఆరుద్ర నక్షత్రం అయిందమ్మా, మిథున రాశి అయింది. అదేవిధంగా లగ్నం చేసుకున్నప్పుడు అంటే ఇక్కడ మీన లగ్నం అయింది. లగ్నంలో కుజ శుక్రుల కలయిక కనబడుతున్నమాట. ఇక్కడ కుజుడు అనేవాడు ఈ లగ్నానికి దోషి కాకపోయినప్పటికీ అంటే శుక్రుడితో కలిసి ఉండడం, శుక్రప్రభమైన శుక్రుడు భోగభాగ్యాలు, వైవాహిక జీవితానికి, ఇంటి ఇల్లాలు రావడానికి అన్ని విధాలుగా సౌఖ్యాన్ని ఇచ్చే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా కుజుడనే కానీ పాపగ్రహంతో కలిసి ఉండడం వల్ల కొంతవరకు దోషం ఉందని చెప్పడానికి అవకాశం ఉందమ్మా. 2010 నుండి శని మహర్దశ నడుస్తుంది. అందులో అంతర్దశ శని యొక్క పీడనం దాటిన తర్వాత అంటే 2013 జూన్ 17 తర్వాత వివాహానికి అన్ని విధాల సఫలీకృతమయ్యే అవకాశం ఉందమ్మా. అయితే ఇక్కడ చేయవలసిన పని అంటే లగ్నంలో ఎప్పుడైతే ఒక పాపగ్రహం కుజుడైతే ఉన్నాడో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన నిత్యం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ అబ్బాయి ఒక చేయలేని పరిస్థితిలో ఆయన పేరుతో సంకల్పంతో గోత్రనామంతో మీరు ఇక్కడ చేయొచ్చు అన్నమాట. అంచేత నిత్యము ఏం చేస్తారంటే బాబు పేరు మీద ఇటువంటి ఆరాధన చేయడము, ఉదయం లేవగానే అష్టోత్తరం చేయడము, ఒక చక్కటి పళ్ళెంలో స్వామివారి యొక్క విగ్రహాన్ని చిన్నది పెట్టడం కూడా లోపలితో పెట్టుకుని దాంతో క్షీరంతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని మళ్ళీ తీసుకోవడం, ఈ విధమైన కొన్ని ప్రక్రియలు సుబ్రహ్మణ్య స్వామి గారిని చేయడానికి ప్రయత్నం చేయగలిగితే, ఎందుకంటే మీరు మళ్ళీ గుడికి వెళ్ళి చేయడానికి అవకాశం లేనప్పుడు ఇంటి దగ్గర కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సో చేయడం వల్ల కొంత ఫలితం వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కుజుడు యొక్క ప్రభావం ఉంది. తర్వాత ఇక్కడ వివాహానికి సంబంధించిన సప్తమ భావాధిపతి అయిన బుధుడు కూడా కొంతవరకు లాభంలో ఉన్నాడు కాబట్టి వివాహ అనంతరం అన్ని రకాల శుభాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది చూడండి పెళ్ళి అయితే బాగుపడతారా, మంచి స్థితికి వెళ్తారు, ఇంకానూ యోగం వస్తుంది. అలాంటి భాగ్యాన్ని ఇంటి ఇళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకోసం ఏంటంటే ఒక కెంపును, ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. దీని ప్రభావంలో స్టేటస్ అన్నమాట. బ్రహ్మచారిగా ఉన్నవాడు గృహస్థుడు కూడా ఒక స్టేటస్ ఉంటామన్నమాట. ఆ స్టేటస్ వచ్చేవాడు అక్కడ రవి కాబట్టి రవి సంబంధించిన మంత్ర సాధన చేయడం, అదేవిధంగా కెంపును, రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ సక్సెస్ 2013 జూన్ తర్వాత సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది చెప్పగలుగుతాము. నెక్స్ట్ గురునాథ్ గారు లైన్లో ఉన్నారండి. నమస్కారం అండి గురునాథ్ గారు. నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బర్త్ డేట్, టైము, ప్లేస్ చెప్పండి. శర్మ గారు పరిష్కారం చెప్తారు. హలో, నమస్కారం గురుజీ. నమస్తే. చెప్పండి. 13/8/1984.
టైం అండి? ఉదయం 11:30 స్వామి. ఏ ఊళ్ళో పుట్టారండి? చిత్తూరు స్వామి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు ఈ మధ్య 2 months ముందు 1 year ముందు పెళ్ళైంది. అది కొంచెం మా వైఫ్ తో కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది. ధనాభివృద్ధి కూడా ఇంతగా లేదు. తెలుసుకుంటాము. ఏం ఇది ఇక్కడ ఇంకా మీరు ఇంకా శతభిషం నక్షత్రం అయిందండి. ఇక్కడ కుంభరాశి అయింది. లగ్నం కూడా చూస్తే తులా లగ్నం. లగ్నంలో శని ప్రభావం చాలా అద్భుతంగా ఉందండి, ఉచ్చస్థితిలో ఉంది. ఏ కార్యం అయినా సరే కొంచెం నిదానము, ఆలస్యం అయ్యే, జాప్యం జరిగే అవకాశం లగ్నంలో శని ఉంటే జరుగుతుందని చెప్తామన్నమాట. ప్రస్తుతానికి అంటే 2007 నుండి కూడా ఆ శని యొక్క మహార్దశ నడుస్తుంది. అందులో అంతర్దశ ఇక్కడ బుధుని యొక్క ప్రభావం 2013 ఏప్రిల్ వరకు ఉంది. ఆ తర్వాత నుండి కొంత మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 29 తర్వాత కొంచెం మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే వివాహ జీవితంలో జరిగే కష్టాలు సుఖాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమంటే కుటుంబ స్థానము, ధనస్థానం, వాక్స్థానం అనేది 2వ స్థానం అంటామన్నమాట. ఆ స్థానంలో కుజకేతువులు కలిసి ఉండడం అనేది చిన్న దోషం కనబడుతుందన్నమాట. అంచేది మీరు ఏం చేస్తారంటే పంచమాధిపతి అయినటువంటి శనికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన నిత్యం చేయడం ప్రయత్నించండి. దీపారాధన పెట్టడం, స్వామివారికి దీపారాధన చేయడము, అష్టోత్తరం చదువుకోవడం, ఆరతి ఇవ్వడం. ఆరతి అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుందన్నమాట. వెంకటేశ్వర స్వామి వారికి ఆరతి అంటే చాలా ఇష్టమైనది, ప్రీతికరమైన అంటారనమాట. సో ఇది నిత్యం చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల కొంత దోషం అనేది పోయే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే శని విపరీత రాజయోగకారకుడు. అటువంటి శని యొక్క మహార్దశ నడుస్తుంది కాబట్టి వాడికి సంబంధించిన మయూర నిలవనే ఒక రత్నాన్ని మధ్యవేలు పెట్టుకోవడం ప్రయత్నించండి, కనీసం 4 carats వరకు. దాంతోపాటు పచ్చ, గరుడు పచ్చ అంటారు, ఆ చిటికి వేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ 2 ప్రభావాలు మీరు చేసే ప్రొఫెషనల్ లైన్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం అనమాట. ఒకసారి అది సక్సెస్ అవ్వడం, తర్వాత వైవాహిక జీవితానికి సంబంధించిన వరకు ఈ దోషం అనేది ఏప్రిల్ వరకు ఉంది కాబట్టి, ఏప్రిల్ వరకు నేను దోష నివారణ కూడా జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత నుండి వైవాహిక జీవితంలో కూడా మంచి పరిణామాలు చూసే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మిస్సెస్ అండి స్వప్న. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3rd May 1984. టైం అండి? ఈవినింగ్ 4:38 మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారండి? ఆకునూరు చేరియాల దగ్గర. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటాం మీ మేడం గారి గురించి? అదే తనకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, సంతానం మేజర్గా సంతానం ఎప్పుడు వస్తుందండి? అచ్చా, సంతాన విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే 2 జాతకాలు చూడడం చాలా అవసరం పడుతుందండి. అయితే మీరు ఇక్కడ మేడం గారిది రోహిణి నక్షత్రం అయింది, వృషభ రాశి అయింది, లగ్నం చూడొస్తే కన్యా లగ్నం అయింది. ఇక్కడ ఏంటంటే పంచమ భావాధిపతి అయిన శని ధనస్థానంలో, అంటే శని ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కుజుడని పాపగ్రహంతో వక్రంలో ఉన్నాడనమాట. ఇక్కడ 2 రకాల దోషాలు ఉన్నాయి. ఎవరికైతే కుటుంబ స్థానంలో శని కుజులు కలిసి ఉంటారో, అసలు ఎవరికైనప్పటికీ జాతకంలో శని కుజులు కలిసి ఒక చోట ఉన్నారు అంటే అది వైపరీత్యం వైవాహిక జీవితంలో చూపిస్తుంది చిన్నపిస్తని చెప్తున్నమాట. అంచేత ఏదో ఒక దోషాన్ని చూపిస్తున్నాడు వైవాహిక జీవితంలోని. అంచేత మీరు ఇక్కడ చేయవలసినంటే లగ్నాన్ని బలం పెంచడం చాలా అవసరం పడుతుంది. ప్రస్తుతానికి రాహు దశ నడుస్తుందండి. అందులో కూడా అంతర్దశ చంద్రుడి యొక్క మానసిక ఒత్తిడి ఇచ్చే చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది అనమాట. ఇది 2013 మే 23 వరకు ఉందన్నమాట. అంచేత ఇక్కడికి వచ్చినప్పుడు మీ మిసెస్ విషయంకి వచ్చినప్పుడు ఏంటంటే 2013 మే తర్వాత నుండి కొంచెం మంచి పరిణామాలు చూసే అవకాశం ఉంది. ఇక్కడ బుధుడికి సంబంధించిన పచ్చని ఒక రత్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. ఇదేంటి నర్వస్ సిస్టమ్ని పర్ఫెక్ట్ చేయడం, బ్లడ్ సర్క్యులేషన్ ప్యూరిఫై చేయడం, ఈ రెండింటికి పూర్తిగా దోహదం చేస్తుంది. కాబట్టి చేస్తూ నిత్యం విష్ణు సహస్రనామం కానీ, ఓం నమో నారాయణాయ నమః అని నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ రోజుకు ఒక 10 నిమిషాలు చదవడానికి ప్రయత్నించండి. లేదా విష్ణు సహస్రం రోజుకు ఒకసారి చదవడానికి ప్రయత్నించండి, వినడం కానీ ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో కొంత వైబ్రేషన్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. దాని ఫలితంగా కొంత పాజిటివ్ రిలీజ్ వస్తుంది. అయితే ఇక్కడ శని కుజుల కలయిక వలన మీ జాతకాన్ని కూడా చూసుకున్న తర్వాత వివరంగా ఆ తర్వాత అంటే మీ చక్కటి జ్యోతిష్యులతో కన్సల్ట్ చేయగలిగితే మీ జాతకంలో కూడా సంతాన భావం ఏ విధంగా చూసుకుని, ఎందుకంటే ఇక్కడ సంతానం పంచమ స్థానంలో చూసుకున్నప్పుడు అంటే శని కుజుల యొక్క కుజుడికి విశేషమైన దృష్టి కూడా పడడం అనేది కొంత దోషం కనబడుతుంది మీ దాంట్లోని. మీ మిసెస్ దాంట్లో అదేవిధంగా మీ దాంట్లో కూడా జాతక వేదిక పంచమ స్థాన బలం కానీ బాగుంటే అప్పుడు ఎప్పుడు సంతానం అవుతుంది వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాండి. నెక్స్ట్ శారద గారండి. నమస్కారం శారద గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? 97 చెప్పండి. మే 23 అండి. మే 23 ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అని అడుగుదామని. సంవత్సరం చెప్పండి అమ్మా. ఉదయం 12:15 పుట్టిందండి. అంటే అర్ధరాత్రి అమ్మా? లేదండి, పగలే. 12:15కి పుట్టింది అమ్మాయి. ఏ ఊర్లో పుట్టిందమ్మా? వైజాగే. సరేనమ్మా, పుట్టిందండి. సరేనమ్మా, వైజాగ్లో పుట్టి 97లో పుట్టింది కదా, మే 23 97. హలో చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
అదే ఎడ్యుకేషన్ ఎలా ఉంటదని, ఇప్పుడు ఏం చదువుకుంటాను అమ్మాయి? పాప చదువు ఎలా ఉంటదని. ఇప్పుడు ఏం చదువుతుందండి. సరేనమ్మా, అయితే పాపది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా సింహ లగ్నం అయింది. లగ్నంలో కుజ ప్రభావం ఉంది. ఈ దూకుడుతనం కొంచెం ఎక్కువగా ఉంటుంది అమ్మాయికి, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ప్రస్తుతానికి కేతు దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశ కుజుడి యొక్క ప్రభావం కనబడుతుంది అనమాట. అంచేత ఈ ఏ కుజుడైతే లగ్నంలో ఉన్నాడో ఆ కుజుడి ప్రభావం కూడా కనబడుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ 2013 ఆగస్టు 12 తర్వాత నుండి కొంచెం సవ్యంగా ఉండే అవకాశం ఉంది. అంతవరకు కొంచెం ఇబ్బందికరమైన స్థితి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. చక్కటి ఒక మంత్రం చెప్తాను. ఓం గం ఐం గణపతియే నమః. ఇక్కడ గమ్ అన్నది గణపతి బీజాక్షి మంత్రం అంటే, ఐం అన్నది సరస్వతి బీజాక్షి మంత్రం అనమాట. ఈ రెండు కలిసిన ఈ మంత్రాన్ని నిత్యం ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయమండి. దీంతో ఏంటంటే కొంతవరకు ఆలోచన శక్తిలో మార్పు వచ్చి మంచి చెడుకు వ్యత్యాసం తెలియడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇటువంటి మంత్ర సాధన చేసుకుంటూ తర్వాత అమ్మాయి చేతికి ఏం చేస్తారంటే కెంపును ఒక రత్నం ఉంటుంది, ఆ రత్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం వల్ల కొంచెం దుడుగుదనం తగ్గుతుంది, తర్వాత చదువు మీద కాన్సన్ట్రేషన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే 2013 ఆగస్టు 12 తర్వాత మంచి పరిణామాలు చూసే అవకాశం అని చెప్పగలుగుతాము. ధర్మం అధర్మం యొక్క వ్యత్యాసాన్ని జ్యోతిషపరంగా ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ ఏంటంటే మనకు సాధారణంగా భాగ్యస్థానం ఎప్పుడైతే మనం చూస్తామో భాగ్యస్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఈ వ్యక్తి ధర్మంగా ముందుకు వెళ్తాడా అధర్మంగా ముందుకు వెళ్తాడా అని ఐడెంటిఫై చేయొచ్చండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే సాధారణంగా భాగ్యస్థాన బలం అంటే భాగ్యానికి రాశి ఏ రాశి అవుతుందో ఆ రాశ్యాధిపతి ఎవరో చూసుకుని దాన్ని బట్టి మన మనిషి జీవితంలో ముందుకు ఏ విధంగా వెళ్తాడో చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాంతో దశాంతర దశలు కూడా మధ్యలో కలిసి వచ్చినప్పుడు ఏంటంటే ఈ దశలో ఆ భాగ్యస్థానం ఏమాత్రం సపోర్ట్ చేస్తుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కసారి క్రూరంగా ఉంటాడు, అదే వ్యక్తి తర్వాత సాత్వికంగా మారిపోతుంటాడు. ఇవన్నీ కారణం ఏంటంటే ఆ భాగ్యస్థానాన్ని బలం పెంచుకోవడం వల్ల. ఈ ధర్మము అధర్మం దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఇంకో విషయం ఉందండి, దైవ యొక్క కృప కూడా, అలాగే గురుభక్తి, ఇవన్నీ కూడా ఈ భాగ్యస్థానం చెప్తున్నమాట. ఈ దైవభక్తి ఎంతవరకు ఉంటుంది, గురుభక్తి ఎంతవరకు ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు వెళ్తాము, ఇవన్నీ చెప్తున్నమాట. అంచేత ఏంటంటే చాలామంది మనం చూస్తుంటాను పీఠాధిపతులు కానీ లేదంటే ఇలాంటి ఉపదేశం ఇచ్చే వ్యక్తులు కానీ లేకపోతే మంచి స్థితిలో ఉన్న వ్యక్తులందరూ ఏంటంటే వాళ్ళ యొక్క భాగ్యస్థానం ఎంతో అద్భుతంగా ఉంటేనే కానీ ఆ స్థానానికి చేరుకునే అవకాశం ఉండదన్నమాట. అలాగే సహజ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఎన్నో విషయాలు విశేషమైన డిస్కోర్సెస్ చెప్తుంటుంటారన్నమాట. కారణం ఏమిటంటే ఆ భాగ్యబలం పెరగడం అన్నమాట. అంచేత మనిషి జీవితంలో మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళ తర్వాత ఒకవేళ నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని ఒక కోరిక కానీ కలిగినప్పుడు ఏంటంటే జ్యోతిష్యులను కన్సల్ట్ చేసి భాగ్యస్థాన బలం ఏ విధంగా పెంచుకుంటే మనకు ఆ స్థానం వస్తుంది, దాన్ని కూడా ఎటువంటి మంత్ర సాధన చేస్తే బాగుంటుంది తెలుసుకుంటే దానికి సంబంధించిన రత్నశాస్త్రం కూడా మనం పెట్టుకోవడం ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మిక రంగంలో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది పండితులు ఏంటంటే పాండిత్యం ఉంటుంది కానీ వాళ్ళకి ఏంటంటే పాండిత్యంలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడక వాళ్ళు ఏంటంటే ఆ పాండిత్యాన్ని ఒక పక్కకు పెట్టి ఏదో ఒక ఉద్యోగం చేయడం ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే అలా కాకుండా మీరు ఏది నేర్చుకున్నారో ఆ విద్యలో ఏ పాండిత్యం దైవ సన్నిధిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బలం పెంచడానికి కూడా భాగ్యస్థానాన్ని ఇంప్రూవ్ చేయాలి. చదువు కూడా ఎటువంటి చదువుకునే చెప్పేది కూడా భాగ్యస్థానాన్ని బట్టి చెప్తాం. తండ్రి యొక్క స్థితిగతులు కూడా చెప్పేది భాగ్యస్థానం. ఈ విధంగా మన భాగ్యస్థానాన్ని ఎంత బాగా డెవలప్ చేసుకోగలిగితే ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్గా కాదు సహజంగా డెవలప్ చేసుకోవాలి. ఏదైనా సాధన చేయరా సాధ్యం కానిది లేదురా అని అన్నారు భగవంతుడు ఇంతకుముందు చెప్పిన విషయాలు మనకి ఇవన్నీ. సో ఆ విధంగా ఏంటంటే ఆ స్థానాన్ని మనం బలపరచుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మనం అనుకున్నది తీర్మానం చక్కగా మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాను. నెక్స్ట్ ఉమారాణి గారు మాట్లాడతారు. నమస్కారం ఉమారాణి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది పిల్లిగుండ్ల గ్రామం అండి. మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త గురించి. సమస్య శర్మ గారికి చెప్పండి, పరిష్కారం చెప్తారు. హలో నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా మీ వారి యొక్క జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్. డేట్ ఆఫ్ బర్త్ 28 సార్. బర్త్డే 28/10 సంవత్సరం 70. టైం అమ్మా? టైము 8 గంటలు సార్ రాత్రి 8 గంటలకి. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? పిల్లిగుండ్ల. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వ్యవసాయం చేస్తాడు సార్ ఆయన. సరే ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఏదైనా సమస్యలు ఉంటే చాలా క్లియర్గా అవుతున్నాయి సార్, ఇట్లా షాప్లో అయితే లేదు. సరే మీ వారిది ఇక్కడ హస్త నక్షత్రం అయిందమ్మా, కన్యా రాశి అయింది. ఈ హస్త నక్షత్రానికి ఏళ్ళనాటి శని ప్రభావం ఏంటంటే 5 సంవత్సరాలుగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొద్దిగా తగ్గింది. అంచేతంటే ఈ శని ప్రభావం వల్ల కొంతవరకు ఏంటంటే అన్ని పనులు అవ్వక కొంచెం ఇబ్బంది పెడుతుందమ్మా. తర్వాత ఇప్పుడు దశ అంతర్దశ ప్రకారం మనం చూసినప్పుడు కూడా ఏంటంటే 2012 ఆగస్టు నుండి శని మహారదశ మొదలైందన్నమాట.
అంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది, తర్వాత శని యొక్క దశ కూడా నడుస్తుంది అనమాట. ఈ రెండింటి ప్రభావం చూసినప్పుడు 2015 సెప్టెంబర్ వరకు ఒక గమ్యంలోని ఒక స్థానానికి వెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉంది. ఇది కాకుండా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే వృషభ లగ్నం అన్నమాట. ఈ వృషభ లగ్నానికి శని యోగ కారకుడే. అంచేత ఏం చేస్తారంటే మీ వారికి ఇక్కడ గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని చిటికి వేలికిను, అదేవిధంగా మయూర నిలవని ఒక రత్నాన్ని మధ్య వేలు పెట్టించడం ప్రయత్నం చేస్తూ అమ్మవారు అన్నమాట చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయమనండి. ఈ మూడేడు ప్రభావం వలన ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఏంటంటే మన జూన్ తర్వాత కొన్ని మార్పులు వస్తాయి గోచార రీత్యా. ఆ మార్పు వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాము. నెక్స్ట్ గోపాలరాజు గారు మాట్లాడుతారు. నమస్కారం గోపాలరాజు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ శర్మ గారికి చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, చెప్పండి. బాబు మే 31, 2012 అండి, నైట్ 8:28. 2012 అండి, 12 నైట్ 8 సార్. ఎన్ని గంటలకు టైము? 8:28 అండి. ఏ ఊళ్ళో పుట్టారండి? ఇక్కడ హైదరాబాద్. సరే అండి, చిన్నపిల్లడి కదా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? బాబుది వశిష్ఠాభిరామ్ అని పెట్టామండి. ఏమండి? అది వశిష్ఠాభిరామ్ అని పెట్టామని పేరు. కాదీరామ్, వశిష్ఠాభిరామ్, వశిష్ఠాధిరామ్. సరేనండి. అది బాగుందా లేదా అని చెప్తారు. అచ్చా, ఇప్పుడంటే చిన్నపిల్లల యొక్క జాతకం అనేది మేము చెప్పమండి. అయినప్పటికీ ఏంటంటే ఇక్కడ హస్తా నక్షత్రం కన్యారాశి అయిందండి. అదేవిధంగా పేరుకు సంబంధించిన వరకు మీరు ఏంటంటే లగ్నం కూడా మనం చూసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. వశిష్ఠ అంటే గురువు యొక్క ఆ పేరు మీరు యాడ్ చేశారు అక్కడ. ఈ లగ్నం చూస్తే ఇక్కడ ధనువు లగ్నం, లగ్నానికి అధిపతి కూడా గురుడే అన్నమాట. సైంటిఫిక్గా చెప్తానండి, గురు బలం ఎంత మనం సాధన చేస్తే అంటే మీరు గురువుని సాధన చేయాలంటే వశిష్ఠ అని పేరుతో పిలుస్తుంటారు. వశిష్ఠ అని పేరుతో పిలుస్తుంటే గురువుని ఎక్కువగా పిలుస్తున్నట్టు అన్నమాట, వశిష్ఠుల వారిని పిలుస్తున్నట్టు అన్నమాట. లగ్నం కూడా గురు లగ్నమే, ధనువు లగ్నమే అన్నమాట. సో ఎప్పుడైతే ధనువు లగ్నానికి ఆ గురు పేరుతో కానీ మనం పిలవడం ప్రయత్నం చేయగలిగితే అది కొంచెం పాజిటివ్ నుంచి అవకాశం ఉంది. అంటే పేరులో ఎటువంటి దోషం అయితే లేదు. భగవంతుడు మన గురు పేరుతో మరి మొదలుపెట్టారు కాబట్టి. తర్వాత కూడా ఇక్కడ ఏంటంటే బాబు యొక్క జాతకంలోని చిన్న అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకున్నప్పుడు కుజుడు యొక్క ప్రభావం చాలా అద్భుతంగా కనబడుతుంది అనమాట. కుజుడు కూడా ఈ లగ్నానికి కొంత యోగ కారకుడు అనమాట, పంచమాధిపతి కాబట్టి కొంచెం యోగం ఇచ్చేవాడు, తండ్రికి ఇక్కడ యోగం ఇస్తాడనమాట. అంచేత మీకు సుమారుగా 2013 మార్చి 19 తర్వాత ఈ అబ్బాయి వల్ల కలిగే అదృష్టం అనేది మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అది 2019 వరకు మీకు ఉంటుందని చెప్పుకెళ్తామండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ శర్మ గారికి చెప్పండి, పరిష్కారం చెప్తారు. హలో, చెప్తాను మేడం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అవి ఆగస్ట్ 20, 1973 అండి. ఆగస్ట్ 20, 1973. టైం అండి? టైం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అండి. సరే అండి. ఏ ఊళ్ళో పుట్టారు? నాగార్జున సాగర్. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను సార్, హెల్త్ డిపార్ట్మెంట్లో. అయితే ఈ ప్రమోషన్ కోసం కొంచెం ప్రయత్నాలు చేస్తున్నామండి, అడ్డంకులు వస్తున్నాయి, అవి వస్తుందా రాదా కనుక్కుందామని. సరే, మీది ఇక్కడ భరణి నక్షత్రం అయిందండి, మేషరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ కర్కాటక లగ్నం, లగ్నంలో బుధ ప్రభావం ఉంది. ప్రస్తుతానికి 2008 నుండి కుజుడు యొక్క మహారదశ నడుస్తుంది. కుజుడు అన్నవాడు రాజయోగ కారకుడు అండి. మీ లగ్నానికి విపరీత రాజయోగం ఇస్తాడన్నమాట. అంటే కుజుడు అన్న ఎప్పుడు చూసినా ఆ మహారదశలోనే మీకు రాజయోగం వస్తుంది కాబట్టి 2015 జూలై వరకు ఈ రాజయోగం మీకు ఉందన్నమాట. ప్రస్తుతానికి కుజు మహారదశలో అంతర్దశలో చూసుకుంటే కేతు యొక్క ప్రభావం కనబడుతుందండి. ఇది దాటిన తర్వాత 2013 మే 29 లోపల మీకు అవకాశం ఉన్నదండి. అయితే ఇక్కడ ఏంటంటే మళ్ళీ లగ్నంలో బుధుడనే నపుంసకుడు ఉండడం, తర్వాత నీచ స్థితిలో ఉండడం, ఆలోచన మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం ఏం చేస్తారంటే మందస్థితిగా ఉంటాయన్నమాట. అంచేత మీరు చేయవలసిందంటే కెంపు అని ఒక రత్నం ఉంటుందండి, రూబీ అంటారు ఇంగ్లీష్లో. ఈ రత్నాన్ని ఉంగరం మీద పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ సూర్య ఆరాధన నిత్యం చేయడం ప్రయత్నం చేయండి. సూర్య ఆరాధన అంటే ఉదయం లేవగడం, సూర్యోదయం కాలం కంటే ముందు లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్యోదయం చదవడం, ఈ విధమైన సూర్య సంబంధమైన ప్రతిక్రియలు మీరు చేసుకోవడానికి ముందుకు వెళ్ళగలిగితే మీకు ఆ స్థితి, ఆ స్టేటస్ మీకు వచ్చే అవకాశం మీ కళ ఉండేది ఉందని చెప్పగలుగుతాము. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం సన్యాసి నాయుడు గారు. అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమేనండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి, శర్మ గారు పరిష్కారం చెప్తారు. హలో, అలాగే అండి. 1వ తారీఖు అండి. చెప్పండి. హలో, టీవీ 1వ తారీఖు ఫిబ్రవరి 1976. టైం అండి? 1వ తారీఖు టైం చెప్పండి.
టీవీ వాల్యూమ్ తగ్గించి టైం చెప్పండి. టైం ఉదయం 9:30. ఏ ఊర్లో పుట్టారు? విశాఖపట్నం జిల్లా అరకు. సరే, ఇప్పుడు ఏంటి చేస్తున్నారు, ఏం సమస్య, పరిష్కారం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రెసెంట్ రైల్వేలో జాబ్ చేస్తున్నానండి. అసలు ఏ సంచారం పెట్టినా అవటం లేదు. ఏంటి అవుతుంది ఏంటి అర్థం కావట్లేదు సార్. అయ్యా, మీది ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం అయిందండి, మకర రాశి అయింది. లగ్నం చూస్తే ఇక్కడ మీన లగ్నం, లగ్నంలో గురు ప్రభావం కనబడుతోంది. ప్రస్తుతానికి కూడా గురు మహారదశ నడుస్తుంది మీకు. ఈ గురు మహారదశలో కూడా ఆఖరిది ఏంటంటే రాహు యొక్క పీడనం మీ మీద ఉంది 2012 జనవరి నుండి. అంటే సుమారుగా 1 సంవత్సరం నుండి ఈ పీడనం అనేది మీకు కనబడుతోందండి. ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ వరకు ఉందన్నమాట. రాహు అన్నవాడు ఇక్కడ మనకు నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే అష్టమ స్థానంలో కూడా ఉండడము, ఇప్పుడు ప్రస్తుతం గోచార రీత్యా కూడా మనం చూస్తే లగ్నాతో అష్టమ స్థానము, అదేవిధంగా మీరు చూసుకుంటే చంద్ర లగ్నాతో చూసుకుంటే దశమ క్షేత్రం ఉన్నాడు, కర్మస్థానం అంటే చేసే ప్రొఫెషనల్లో ఉన్నాడనమాట. సో రాహు పీడనం విపరీతంగా ఉంది కాబట్టి రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. అందులో మీరు గాయత్రి అనేసరికి ఇక్కడ ఏంటంటే మీరు విశాఖపట్నం ఉన్నారు కాబట్టి అక్కడ దగ్గరలోనే మీకు కళ్ళేపల్లి రేగ అని ఒక ఆలయం, రేగలో గాయత్రి అమ్మవారి యొక్క ఆలయం ఉందండి. దేవరాపల్లి వెళ్ళే దారిలో ఉంటున్నది. ఆ ఆలయంలోకి వెళ్ళి గాయత్రి అమ్మవారికి ప్రత్యేకమైన హోమం చేయడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో కొంతవరకు రాహుపీడనం తగ్గే అవకాశం ఉందండి. తర్వాత మీరు గురువుకు సంబంధించిన కనకపుష్యరాగమైన రత్నాన్ని చూపుడు వేలకి, అదేవిధంగా కెంపును ఒక రత్నాన్ని ఉంగరం వేలకి పెట్టడం ప్రయత్నించండి. ఈ మూడేడు ప్రభావంలో మీకు సుమారుగా 2014 జూన్ వరకు స్థితి బాగోలేనప్పటికీ ఎండాకాలంలో ఏసీ వేసుకున్నట్టుగా ఏంటంటే ఈ రత్నాలు, ఈ మంత్రాన్ని, హోమాన్ని మీరు చేస్తే కష్టాన్ని తెలియకుండా దాటడానికి పూర్తి సంపూర్ణ సహకారం కలిగే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.